నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. పూజకి పనికిరాని పువ్వు నీకెందుకు ఈ కొవ్వు అనే రీతిలో అంటే ఇంట్లో కొడుకుని కనీసం కాపురానికి పనికిరాని కొడుకుని పెట్టుకుని రెచ్చిపోయి ప్రతి ఒక్కళ్ళ కాపురాల గురించి మాట్లాడితే జోగి రమేష్ కుటుంబం ఈరోజు నడి రోడ్డు మీద పడింది. సో ఈ పూజకు పనికిరాని పువ్వు తనకున్న వైకల్యం గురించి మాట్లాడడం పక్కన పడేసి లేనివన్నీ చంద్రబాబు నాయుడు గారిని ఆపోదిచ్చి రెచ్చిపోయాడు. ఏంటి వీళ్ళిద్దరు చిన్న మొక్కలు రెండేయండి ఇక్కడ. చంద్రబాబు నాయుడు కంటే పెద్ద రోగి ఎవడైనా ఉన్నాడా ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు కంటే రోగి ఉన్నాడా? శారీరక రోగి, మానసిక రోగి కూడా చంద్రబాబు నాయుడు. అల్జిమీర్స్ వ్యాధి ఉంది. పెళ్ళాలను మారుస్తావు, పార్టీలు మారుస్తావు. మార్చడం అనేది, తార్చడం అనేది ఈ పవన్ కళ్యాణ్కి వెన్నతో పెట్టిన విద్య. పార్టీలు మారుస్తాడు. సో ఈ దెబ్బకి, మేఘన దెబ్బకి కూసాలు ఒక రకంగా కాదు 10 రకాలుగా కదిలిని ఈ కుటుంబానికి. మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళని ఇవాళ కోర్టు ముందుకి, అంటే విజయవాడ మహిళా కోర్టుకి వాళ్ళు వెళ్తున్నారు. కానీ వాళ్ళకి మాత్రం ఎక్కడ బెయిల్ ఇచ్చే ఆస్కారం కనపట్లేదు. ఈ రోజు తర్వాత వాళ్ళకి గడ్డు గడియలు మొదలైనవి. అసలు కథలోకి వెళ్తే చాలా విషయాలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు విచిత్రం ఏంటంటే గడిచిన 2 రోజులుగా జోగి మ్యాటర్ ఎవరికి బయటకు రావట్లేదు. ఏంటంటే ఇంటర్నల్గా వాళ్ళ కుటుంబంలో కూర్చుని వాళ్ళు చర్చిస్తుంది ఇంకో పెద్ద డిబేట్. మేఘన ఎలాగో బయటకు వచ్చి కేసు పెట్టేసింది. ఎవరిపైన? జోగి పైన, జోగి బ్రదర్ పైన. దాని తర్వాత మొత్తం కుటుంబంలో 11 మంది మీద ఈ పార్టీ 11 సీట్లు వచ్చినాయి. వీళ్ళ పైన 11 కేసులు పడినాయి. అదంతా వదిలేయండి. దాని తర్వాత హీఈస్ ఇన్కేపబుల్, ఇన్కెపాసిటేటెడ్, ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా రాసేసింది. అటెంప్ట్ టు మర్డర్ 3 సార్లు నన్ను చేయబారని రాసేసింది. ఇది కాకుండా ఎక్స్టార్షన్ ఆఫ్ మనీ అంటే డౌరీ హెరాస్మెంట్ కేసు కూడా పెట్టేసింది. ఇవన్నీ అందరికీ పండిపోయిన విషయం. మొత్తానికి పండిపోయిన తర్వాత జోగి, ఈ మన రాజీవ్ ఉన్నాడు కదండి, ఈ పువ్వు మొన్నటిదాకా పారిపోవడం, అంటే పారిపోవడం కాదంటండి, రిక్రియేషన్ కోసం, అంటే మానసికంగా చాలా వేధింపులకు గురయ్యాడంటే ఈ పువ్వు. సో ఈ పువ్వు అర్జెంటుగా చల్లటి ప్రదేశాలకు వెళ్ళాడంట. అంటే నేనే ఊటీ, కొడైకెనాల్ అనుకుంటున్నావా? నాకు తెలియదు. చల్లటి ప్రదేశాలు అంటే ఎక్కడికి వెళ్తాడండి? ఏం చేయడానికి చల్లటి ప్రదేశాలకు వెళ్ళి? సో చల్లటి ప్రదేశాలకు వెళ్ళి తలదాచుకుని తిరిగి ఇంటికి వచ్చాడంటే ఇబ్రహీంపట్నంలో ఇంటికి. ఈ శకుంతల, దాని తర్వాత జోగి, రాజీవ్, దాని తర్వాత ఈ రమేష్, వీళ్ళందరూ 11 మంది గ్యాంగ్ అందరూ కోర్టుకు పోయారు ఇవాళ. విచిత్రం ఏంటంటే ఇంట్లో శకుంతల మేనేజ్ చేసేది కేవలం ఈ కేసు ఒకటే కాదంట. ఈ క్యాండిడేట్కి ముందు ఒక ప్రేయస్ ఉందంటే ఆ ప్రేయస్ కూడా ఇప్పుడు ఎక్స్టార్షన్ ఆఫ్ మనీలో బిజీగా ఉంది. అంటే ఎవరు దంచింది వాళ్ళు దంచుకుంటారు కదండి ఈ టైంలో. అతను ఆ అమ్మాయిని వాట్సాప్ ద్వారా, ఆన్లైన్ ద్వారా ప్రేమించి ఒక ట్రాప్లో పడి మమేకంగా, అంటే చాలా డీప్ లవ్ స్టోరీ ఒకటి నడిపాడంట జోగి రమేష్ కొడుకు. ఆ లవ్ స్టోరీ అంతా కూడా ఈరోజు బట్టబయలైంది. మేఘన ఎప్పుడైతే హీజ్ ఇంపార్టెంట్ అని బయట పెట్టిందో, ఆల్రెడీ పోయిన పరు, మతం గురించి పోయిన పరు, కొడుకు మగతనం గురించి పోయిన పరు, దాని తర్వాత అటెంప్ట్ మర్డర్స్ గురించి బయట పెట్టిన పోయిన పరు, ఈ పరులన్నిటికీ పోకుండా ఇంకో కొత్తగా యాడ్ అయిన క్యారెక్టరు ఇతని గర్ల్ ఫ్రెండ్. ఈ గర్ల్ ఫ్రెండ్ చెప్పే అరాచకపు న్యూస్లు బయటకు వెళ్తే వీళ్ళ కుటుంబం రభస కింద వెళ్తుంది. పోనీ ఇప్పటి నుంచా ఎఫ్ఐఆర్ అంటే లేదంటండి, కొన్నేళ్లగా సాగుతుందంటే ఎఫ్ఐఆర్. ఓన్లీ వాట్సాప్ పరిమితమై ఉంటుంది. దానికంటే మించి ఇతని పైన కేసులు పెట్టి ఆస్కారం లేదంటే ఏదన్నా అంటే నన్ను అంటే లైంగికంగా వేధించాడు అని చెప్పడానికి కేసు పెట్టలేడండి ఇతని పైన. సో అలాంటి భారీ కేసులు ఇతని పైన పడవు. సో ఆ అమ్మాయిని కాంప్రమైజ్ చేయాలి. దాని తర్వాత ఈరోజు బెయిల్ రాకపోతే మేఘనాతో కాంప్రమైజ్కి వెళ్ళాలి. మేఘనాకు మాత్రం కాంప్రమైజ్కి నో అంటుంది. సో ఈ ప్రేయస్ని కాంప్రమైజ్ చేసుకుంటూ వీళ్ళు నలిగిపోతున్న కుటుంబం. కానీ బాబు మాత్రం చల్లటి ప్రదేశంకి వెళ్ళి వెకేషన్ ఎంజాయ్ చేసి వచ్చాడంట. కోర్టుకు పోయారు ఇవాళ. వాళ్ళ బెయిల్ పరిస్థితి ఏంటో వాళ్ళకే అర్థం కావట్లా. ఆల్రెడీ కోర్టు క్లియర్గా ఏముంది, మహిళా కోర్టు, లేదు బాబు ఇబ్రహీంపట్నంలో అసలు మీ పైన నమోదైన కేసులు చిట్టా అంతా చూసి దాని తర్వాత మీ గురించి ఆలోచిస్తాం తప్ప ఇప్పటికిప్పుడు మీకు అంత సీన్ లేదు, ఎలండ్ హే అన్నారు. సో ఎలండ్ హే సీన్లో వీళ్ళకి కనుక ఈరోజు బెయిల్ రాకపోతే రేపు పాయే. వీళ్ళు ఈ గర్ల్ ఫ్రెండ్ని సెటిల్ చేయకుండా జైలుకే వెళ్ళిపోయారు అనుకోండి, రచ్చ రంబోల కింద మ్యాటర్ మొత్తం రాష్ట్రంలో స్ప్రెడ్ అయ్యి ఉన్నది అసలు పరువు అనేది ఏం లేదు. 0 లిమిట్లో ఉన్న పరువు నెగిటివ్ లిమిట్లోకి వెళ్ళిపోయి ఈ జోగి రాజీవ్ జీవితం బుగ్గిపాలు అవటం ఖాయం. సో చెప్పండి మీరందరూ, పెళ్ళికి ముందు ఒక నిశ్చితార్థం, పెళ్ళి మేఘనాతో, దాని అందరికంటే ముందు ఒక ప్రేయసి, వాట్సాప్లో అంత ఘనకార్యం ఏం చేసి ఉంటాడు? అమ్మాయి వచ్చి రచ్చ చేస్తే వీళ్ళు భయపడడానికి. దీనిపైన మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.